ఒక క్యాబ్ డ్రైవర్ చెప్పిన మాటలు విని చాలా బాధ అనిపించింది నాకు. చాలా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మోర్ దెన్ 20 years బ్యాక్ ఆయన ఒక ప్రాపర్టీ కొన్నారు హైదరాబాద్ సరౌండింగ్లో. తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ ప్రాపర్టీ అమ్మేశారు. మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. ఆయన 50,000 కొంటే దగ్గర దగ్గర 12 లక్షలకు అమ్మాడు. మంచి ప్రాఫిట్తో బయటికి వచ్చాడు. ఆ వచ్చిన డబ్బుల్లో నుంచి కొంచెం డబ్బులు వాడుకొని మిగతా డబ్బులు అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఒక చోట రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేసిండు. కానీ తేలింది ఏంటంటే ఆయనకి ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. కంపెనీ లేదు, వెంచర్ లేదు, నథింగ్, అంతా కొలాప్స్. మరి రోడ్డుపై ఆగాయ సావన్నాడు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు, అన్ని తీసుకెళ్లి డాక్యుమెంట్స్ ఇవన్నీ ప్రూఫ్ చూపించాడు, ఏం వర్కౌట్ అవ్వలేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే, సార్ నేను రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బును తీసుకెళ్లి ఒక దగ్గర పెట్టుబడి పెడితే నాకు మోసం జరిగింది సార్. ఇవాళ నాకు ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు సార్. 3 ఆడపిల్లలు ఉన్నారు సార్. ఆ 3 ఆడపిల్లల్ని చదివించుకోవడానికి నాకు సరిపోతుంది. రేపు వాళ్ళకి ఎట్లా పెళ్లిళ్ళు చేయాలి, రేపు వాళ్ళకి ఫ్యూచర్లో నాకంటూ ఒక ఓన్ హౌసే లేదు సార్. ఎంత ఇబ్బంది పడుతున్నా అంటే నాకు తెలుసు సార్. అప్పుడప్పుడు తలుచుకొని నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది సార్ అని చెప్పి బాధపడుతున్నాడు. చాలామంది మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బుని ఒక భూమి మీద పెట్టుబడి పెట్టాలనుకుంటారు. కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే గుండె పగిలిపోతుంది, మనసు పగిలిపోతుంది, ఎవరిని నమ్మబుద్ధి కాదు. ఇలాంటి ప్రాబ్లం చాలామంది లైఫ్లో ఫేస్ చేస్తారు. సో ఎప్పుడైనా ఒక ప్రాపర్టీ కొనే ముందు దయచేసి మీరు కష్టార్జితం పెడుతున్నారు కాబట్టి లీగల్లీ క్లియర్ ఉందా లేదా, డెవలప్మెంట్ జరుగుతుందా లేదా, ఫ్యూచర్లో అప్రిషియేషన్ వస్తుందా రాదా, ఈజీగా రీసేల్ అవుతుందా లేదా, ఇల్లు కట్టుకోవడానికి ఏదైనా డెవలప్ చేసుకోవడానికి 10 సంవత్సరాల తర్వాత మనకు అది యూజ్ అవుతుందా లేదా, ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో చెక్ చేసుకొని అండ్ అల్టిమేట్గా లీగల్లీ క్లియర్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అందుకే ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు, ఒక గైడెన్స్ తీసుకొని మాత్రమే పెట్టుబడి పెట్టండి. 1%, 2% కమిషన్ కోసం దయచేసి ఆలోచించకండి. ఒక రైట్ పర్సన్ త్రూ మీరు ఒక రైట్ ప్లేస్లో, రైట్ ప్రైస్లో, రైట్ టైమింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిటర్న్స్ ఖచ్చితంగా మంచిగా వస్తాయి. సో మీరు కూడా ఇలా రియల్ ఎస్టేట్లో ఇబ్బందులు పడొద్దని ఒక బ్రదర్ లాగా నాకున్న 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నా. చాయిస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో దయచేసి వాళ్ళకి వీడియో షేర్ చేసి ఎంపవర్ చేయండి.